ఓం నమ శివాయ. మనం మన్మధుడు బాణం వేసినందువల్ల మన్మధుడిని భస్మం చేశాడని, రతీదేవికి ఎవరికీ కనపడకుండా ఆవిడికి మాత్రమే కేవలం కనపడేటట్టుగా మన్మథుడు ఉంటాడని, తర్వాత ప్రద్యుమ్నుడిగా వెలసాడని, అప్పుడు భార్యగా నీవు చూడగలవని చెప్పి ఇవ్వడం వరకు. ఆ తర్వాత పార్వతీదేవి శంకరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన మీదట తపస్సు చేసి పార్వతీదేవి శంకరుని పొందాలి అని ఒక ఎరకల సాని ద్వారా శంకరుడు తనని ఎలా పొందాలి అనే విషయాన్ని పార్వతీదేవికి చెప్పడం, దానికోసమని పార్వతీదేవి అరణ్యాలకి వెళ్ళి తపస్సు చేస్తానని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు కొన్ని అభ్యంతరాలు చెప్పడం వరకు తెలుసుకున్నాం. అయితే ఆ మాటలకి పార్వతీదేవి అన్నారు, అమ్మా అలా అనకు, మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలికి అంతర్ముఖురాలనై శంకరుని పాదాల పట్టి పూజించి శంకరుని నావాడిగా చేసుకోవాలి. ఇది నా కోరిక కనుక నేను తపోభూములకు బయలుదేరతానని చెప్పింది. చివరకు మేనకాదేవి అంగీకరించింది. కొంతమంది చెలికత్తెలనిచ్చి తపస్సుకు పంపుతూ ఆఖరి నిమిషంలో మేనకాదేవి పార్వతిని ఉమా అని పిలిచింది. ఊ అంటే తపస్సుకు, మా అంటే వెళ్ళవద్దు. తపస్సుకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి పార్వతీదేవికి లోకంలో ఉమా అనే పేరు వచ్చింది. ఇప్పుడు పార్వతీదేవి తపస్సుకు బయలుదేరుతోంది. అందమైన కబరీ బంధములతో పూలతో అలంకారం చేయబడే ఆ ముడికి ఆవిడ రుద్రాక్షలను చుట్టుకుంది. బాలచంద్రులుగా ఉండే పాలస్థలం మీద 3 విభూతి రేఖలను తీర్చుకుని బొట్టు పెట్టుకుంది. ఒక్కసారి అమ్మవారిని ఊహించుకోండి. ఒంటి నిండా అంగరాగములను రాసుకునే తల్లి పలుచగా ఒంటి నిండా భస్మాన్ని రాసుకుంది. పట్టుబట్టలు కట్టుకునే తల్లి ఒక కాషాయ వస్త్రాన్ని ఒంటికి కట్టుకుంది. శంకరుని పొందడానికి తల్లి ఎంత కష్టపడిందో చూడండి. అటువంటి తల్లి కమండలం పట్టుకుని గౌరీ తాపసి అయి బయలుదేరి వెళ్ళి అరణ్యంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టింది. పరమ ఘోరమైన తపస్సు చేసింది. వేసవికాలంలో మండిపోతున్న ఒక రాతి మీద నిలబడి సూర్యుడిని చూస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధారల మధ్య నిలబడి తపస్సు చేసింది. ఇది ఎండని కానీ, ఇది వానని కానీ, ఇది చలిని కానీ, ఇది రాత్రి అని కానీ, పగలని కానీ అనే విషయాలు కూడా మర్చిపోయింది. కొంతకాలానికి ఆహారం కూడా మానేసి కేవలం ఆకులను మాత్రమే తిని అంత అందమైన పార్వతీదేవి శుష్కించిపోయి సన్నగా దర్భలా అయిపోయింది. కళ్ళు బాగా లోతుకు వెళ్ళిపోయాయి. చివరికి ఆకులను కూడా తినడం మానేసింది. అపర్ణ అయిపోయింది. ఆమె అలా తపస్సు చేస్తుంటే శంకరుడు కదిలిపోయాడు. ఇప్పుడు తాను కదిలి వచ్చాడు. ఒంటి మీద ఉన్న పాములన్నింటినీ తీసేశాడు. జటాజూటాన్ని తీసేశాడు. చంద్రరేఖను తీసివేశాడు. పట్టుపుట్టం విప్పేశాడు. అన్నీ తీసివేసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. ఆవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుందో చూడాలనుకున్నాడు. యథార్థానికి శివపార్వతుల ఇద్దరి మనసులు ఒకటే. కానీ పార్వతీదేవి మనస్సు శంకరుడి మీద ఎంత గొప్పగా ఉంటుందో లోకానికి చూపించాలి అనుకున్నాడు. కాబట్టి ఈ రకంగా ఆయన బయలుదేరాడు. దర్భలను ముంజుగా కట్టుకున్నాడు. కృష్ణజీనం కట్టుకున్నాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఒక గోచి పెట్టుకున్నాడు. ఎడమ చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు. చక్కగా విభూతి రేఖలు పెట్టుకున్నాడు. చక్కటి బొట్టు పెట్టుకున్నాడు. వెనక ఒక పిలక పెట్టుకున్నాడు. ఒక బ్రహ్మచారి వచ్చినట్టుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశానికి బయలుదేరి వచ్చాడు. బ్రహ్మచారి రూపంలో వచ్చిన శంకరుని అందాన్ని చూసి జగత్తు మోహించింది. అక్కడికి వచ్చి ఆయన పార్వతీదేవి వంక చూసి ఏమీ తెలియని వాడిలా, ఈమె తల్లిదండ్రులు ఎవరు, అరణ్యంలో కూర్చుని పెళ్లి కావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి, ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది, ఎందుకు ఇంత గొప్ప తపస్సు చేస్తోంది, ఈవిడ కథ ఏమిటో మనకు చెప్పవలసింది అని ఆమె చుట్టూ ఉండే చెలికత్తెలను అడిగాడు. అప్పుడు చెలికత్తెలు అన్నారు, ఈమె హిమవంతుని కుమార్తె, పేరు గౌరి. 3 కన్నులు ఉన్న పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఈవిడ తపస్సు చేస్తోంది. ఓ ముని, ఇది ఆవిడ కథ అని చెప్పారు. బ్రహ్మచారి అసలు స్నాతకం అయ్యే వరకు అద్దమే చూసుకోకూడదు, క్షురకర్మ చేసుకోకూడదు, భార్య ఇచ్చే మొదటి తాంబూలం వరకు తాంబూలం వేసుకోకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడికి వచ్చిన బ్రహ్మచారి ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. నీవు హిమవంతుడి కూతురివి, గొప్ప అందమైన దానివి, మేనకాదేవి కూతురివి, పార్వతీదేవివి. ఎక్కడో ఉన్న జంగమదేవరి గురించి నీకు తపస్సేమిటమ్మా? నేను ఎందరో కన్యలను చూశాను. సిద్ధ గంధర్వ గరుడ కిన్నెర కింపురుషాది గణముల కుమార్తెలను చూశాను. నీకు ఉన్న అందం వాళ్ళెవరికీ లేదు. నీవు ఇంత అందగత్తెవై ఉండి ఆ శంకరుని గురించి తపస్సేమిటి? పిచ్చి తల్లివి. తెలియక శివుడంటే చాలా అందంగా ఉంటాడనుకుంటున్నావు. ఏ ఆడదైనా లోకంలో తనకు అన్నం పెట్టేవాడు కావాలని కోరుకుంటుంది. ఆయన నీకు అన్నం పెట్టడం కాదు, బ్రహ్మకపాలం చేత్తో పుచ్చుకుని ఇంటింటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటూ ఉంటాడు. అంతటి మహాజ్ఞాని. తను అడిగి తెచ్చుకుంటే తప్ప తనకే అన్నం లేదు. ఆయన నీకు భర్తగా దొరికాడా? పోనీ చిన్నవాడిని అనుకుందామా అంటే అసలు వయసు తెలుసుకోవడానికి ఆయన ఆయన వయసు తెలుసున్నవాడెవడున్నాడు? అతని వయసే తెలియదు. అతనికి అసలు ఆకారమే లేదు.
అటువంటి ఆకారం లేనివాడితో నీకు పెళ్ళి ఏమిటి? ఆయన కులగోత్రాలు కనుక్కుందామంటే ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఏది మాయయో ఏది మంత్రమో ప్రయోగించి నిన్ను పెళ్లి చేసుకుందామని నీ చేత తపస్సు చేయిస్తున్నాడు. నిజంగా శంకరుడు ప్రత్యక్షమై నిన్ను పెళ్లి చేసుకుంటే నీవు ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. ఆయన బుద్ధి నీకు తెలియదు. ఆయన ఒకళ్ళిస్తే పుచ్చుకోడు. ఆయనకు ఉన్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవేమిటో తెలుసా తల్లి? ఆయన పుర్రెలమాలను మెడలో వేసుకుని ఏనుగు చర్మం ఒకదాన్ని కట్టుకుని ఉంటాడు. పాములను కంకణాల్ని ధరిస్తాడు. సుగంధ లేపనాలకి బదులు శరీరం అంతా బూడిద రాసుకుని ఉంటాడు. కాపురానికి రుద్రభూమిని నివాసంగా ఎంచుకుంటాడు. పుష్పమాలలకు బదులు చంద్రబింబాన్ని ధరిస్తాడు. ప్రయాణానికి ఒక ముసలి ఎద్దును వాహనంగా ఉపయోగిస్తాడు. ఎవరికైనా చెప్పుకుంటే కూడా సిగ్గు, వెరితనం కాకపోతే ఆ శివుడిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఈ తపస్సు మంచిది కాదు, ఆపవలసింది. నేను బ్రహ్మచారిని, నిన్ను పెళ్లి చేసుకోవడానికి యోగ్యుణ్ణు, నాతో రావాల్సింది అని చెప్పాడు. అమ్మవారి వైభవాన్ని ప్రకాశింపచేయడానికి తన పెళ్లి తాను పాడు చేసుకోవడానికి శంకరులలా చెప్పుకునేవాడు ఎక్కడా ఉండడు. అసలు బ్రహ్మచారి అన్నవాడు ఇటువంటి మాటలే మాట్లాడకూడదు కదండి. అసలు అద్దం చూసుకోకూడదు, తల దువ్వుకోకూడదు, తర్వాత తాంబూలం వేసుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏ భోజనాలు పడితే అవి చేయకూడదు. కానీ మన దరిద్రం ఏంటంటే తెలుసా అండి, ఒక పక్క ఒడుగు చేస్తున్నామండి పిల్లాడికి అంటారు, చక్కగా ఒడుగు చేస్తూ ఉంటారు. పెట్టేవేంటో తెలుసా అండి, పలావులు, ఫ్రైడ్ రైసులు, రైతాలు, పన్నీర్ కూరలు ఇవి పెడుతూ ఉంటారు. ఆ పిల్లాడికి ఆ అన్నం తిన్న తర్వాత అన్నం అంటే నందిమోహం భోజనం చేసిన తర్వాత ఆ పిల్లవాడు ఆ రోజు ఇంకా భోజనం చేయకూడదు, పలహారం ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఏం చేస్తున్నారు, అన్నం పూర్తి అన్నం కాదు కదండి, తెల్లన్నం కాదు కదా, ఇవి పెట్టేయచ్చని పులిహారలు లేకపోతే ఈ ఫ్రైడ్ రైస్లు ఇవి పెట్టేస్తున్నారు. అది ఎంత తప్పండి అసలు. కాబట్టి అటువంటి తప్పిదాలు మనం తెలిసి తెలియక చేయకూడదు. తర్వాత ఆ పిల్లవాడికి ఆ గాయత్రి మంత్రం ఉపదేశించిన ఫలితం కూడా పోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడకూడని బ్రహ్మచారి ఏ రకంగా మాట్లాడుతున్నాడో బ్రహ్మచారి రూపంలో శివుడు చూడండి ఇక్కడ. ఈ బ్రహ్మచారి మాటలను విని పార్వతీదేవి అంది, శంకరుడి గురించి వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవడి శుష్క బ్రహ్మచారి, వెంటనే వీడిని మెడబెట్టి తోసి అవతల పారేయండి అని తన చెలికత్తెలకు చెప్పింది. గబగబా చెలికత్తెలందరూ వచ్చి తోసేయడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు బ్రహ్మచారి రూపంలో ఉన్న శంకరుడు వాళ్ళకి దొరకకుండా అటూ ఇటూ పరిగెడుతూ, నన్ను పట్టుకుందామని మీరందరూ వస్తున్నారు కదా, నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మలు కూడా నన్ను పట్టుకోలేరు. పిచ్చి ఆడపిల్లలారా, మీరు నన్ను పట్టుకుంటారా? ఏది పట్టుకోండి చూద్దాం. నాకు తగిన పిల్ల ఈ పిల్లే, ఎవరడ్డొస్తారో చూస్తాను. ఇక్కడే ఇప్పుడే పీటల మీద కూర్చుని ఈమె మెడలో తాళి కట్టేసి ఈమెను నా దానిని చేసేసుకుంటాను. మీరు నన్ను పట్టుకుని నన్ను తోసేయడం కాదు, ఈ పెళ్ళి ఎలా ఆపుతారో ఆపండి. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటాను, సిద్ధపడండి అన్నాడు. ఇప్పుడు పార్వతీదేవి వీడెవడో ఇంత దూర్తంగా ఉన్నాడనుకుని గభాలను పైకి లేచి, వీడిని మామూలుగా విడిచిపెట్టవద్దు, వీడు నమశివాయ అని అనడం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, కాబట్టి కర్రలు పట్టుకువచ్చి వీడి పళ్ళు ఊడిపోయేటట్టుగా కొట్టి వీడిని తోసి అవతల పారేయండి అని చెప్పింది. వెంటనే చెలకత్తలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకువచ్చి ఆయన మీదకు విసరడం ప్రారంభించారు. అప్పుడు శంకరుడు ఒక్కసారిగా ఏను చర్మం కట్టుకున్న వాడై జటాజుటంతో, చంద్రరేఖతో, మూడవ కంటితో, మెడలో వేసుకున్న నాగాభరణాలతో, రుద్రాక్షమాలలతో, దివ్యమైన సుగంధంతో, జటాజూటమునందు గంగతో, వృషభవాహనం పక్కన నిలబడిన వాడై పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పార్వతీదేవి పొంగిపోయి ఆయన పాదాల మీద పడి నమస్కరించింది. అమ్మవారు తన తపస్సు ఫలించింది అనుకుంది. తను వలచు శివుడు ముంగట తనకున్ ప్రత్యక్షమైన తద్దయ వేడ్కొన్ తను మధ్య చూచుచుండెను తనూరు పులకాంకురములు తళుకొత్తంగున్. తన ఒంటి మీద ఉన్న పులకాంకురములు కలుగుతుండగా ఆనందంతో తన్మయురాలైపోయి శంకరుని చూస్తూ అలా నిలబడిపోయింది. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే శంకరుడు లొంగలేదు. ఇంత శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మవారు తన అంతఃసౌందర్యంతో శంకరుని గెలుచుకున్న శివకామ సుందరి అయ్యింది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వస్తే మనల్ని శివుడి దగ్గరకు చేర్చేస్తుంది. అదే చెరుకు విల్లు అమ్మ పట్టుకుని శివుడి దగ్గరికి చేరుస్తుందన్నమాట. ఆమె శివుడికి రాజ్ఞి, మనకి మాత. ఆయనకి ఒక్కడికే ఆమె శివకామ సుందరి, మనందరికీ జగదంబ. కాబట్టి ఇప్పుడు మన్మధుడు చేయలేని పనిని ఆవిడ తన అంతఃసౌందర్యంతో తపస్సుతో నిలబడి ఆ అందంతో శివకామ సుందరి శంకరుణ్ణి వశుణ్ణి చేసుకుంది. ఇప్పుడు శంకరుడు, అయ్యో పార్వతి, నా గురించి ఇంత తపస్సు చేశావా? నీ అంతఃసౌందర్యాన్ని లోకానికి ప్రకాశింపజేయడానికి నేను ఇలా ప్రవర్తించాను. నేను నీ వాడిని పార్వతి, మనం ఎప్పుడూ రెండుగా లేం, ఇద్దరం కలిసే ఉంటాం. కాబట్టి వచ్చి నందివాహనం అధిరోహించు, చక్కగా మనం ఇద్దరం బయలుదేరి కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇప్పుడు పార్వతీదేవి, మహానుభావ, నీవు ఎంతటి గొప్పవాడివో నాకు తెలుసు అని వేద పురాణ శాస్త్రములు విస్తుతిని
నిన్నును చేయలేవు, బ్రహ్మాదులు కానలేరు, సనకాదులు కానకలేరు, నిర్జరేంద్రాదులు కానలేరు, ధనదాదులు కానలేరు, లక్ష్మీదాదకులైన నీదు మహిమాతిశయంబు తలంప సఖ్యమే. నారాయణుడంతటివాడు, బ్రహ్మంతటివాడు, దిక్పాలకులంతటి వారు నిన్ను స్తోత్రం చేయలేరు. నేనంతటి దానను. కానీ శంకర, నాదొక్క కోరిక. నా కోరిక మాత్రం కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నీవు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడిన రీతిలో దిక్పాలకులను, ఈ భూమండలను అంతటినీ కూడా ప్రారంభం నుంచి మహాసంకల్పంతో కూడిన విధానంతో ఆనాడు మనం కళ్యాణం చేసుకోలేదు. అలా చేసుకోలేకపోయినందుకు నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టేశాను. ఆనాడు నువ్వు మా వారి దగ్గరికి వచ్చి కన్యను ఆపేక్షించలేదు. నీవు తగిన కన్య ఎక్కడ ఉన్నది అని నీ అంత నువ్వుగా అడగలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. ఈ అవతారంలో నీవే పెద్ద మనుషులను పంపాలి. లోకంలో సప్త ఋషులు పెద్ద మనుషులు కాబట్టి నీవు పెద్ద మనుషులను మా నాన్నగారి దగ్గరికి పంపి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి అలాగే మా అమ్మాయిని ఇస్తానని మాట ఇవ్వాలి. నీవు నీ పరివారము అంతటినీ తీసుకుని ఆడపిల్ల ఇంటికి వెళ్ళాలి. కన్యాదాత గారి స్వగృహానికి వచ్చేసి అక్కడ జరిగే ఆ వివాహ క్రతువులో నన్ను నీదానిగా స్వీకరించి మా తండ్రి అయిన హిమవంతుడు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారాలు చేసి పొంగిపోతే అప్పుడు కన్యాదానం చేసిన ఫలితం మా నాన్నగారికి పూర్ణంగా కలుగుతుంది. ఒక ఆడపిల్ల పెళ్ళి ఎలా జరుగుతుందో అలా నీ పరివారంతో బయలుదేరి మా నాన్నగారింటికి పెళ్ళికి రావాలి. అలా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అక్కడ 2-3 రోజులుండి తర్వాత నీవు నన్ను కైలాసానికి అత్తారింటికి తీసుకువెళ్ళాలి. శంకర, ఈ జన్మలో నాకు అలా పెళ్లి చేస్తానని మాటిస్తావా అని అడిగింది. అది అమ్మవారి కోరిక. శంకరుడు అందుకు అంగీకరించి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పార్వతీదేవి తన తపస్సును విరమించినదై ఆమె కూడా హిమపర్వతానికి చేరుకుంది. తండ్రి హిమవంతుడు కూతురి ముఖాన్ని చూశాడు. గతసారి తిరిగి వచ్చిన ముఖానికి ఇప్పటి ముఖానికి చాలా తేడాగా ఉంది. ఇప్పటి ముఖంలో చాలా ఆనందం కనబడుతోంది. ఆమె ఆనందాన్ని చూసి ఆయన అన్నాడు, ఏమిటమ్మా, ఈవేళ నీ కళ్ళు అరవిరిసిన తామర పువ్వుల్లా ఉన్నాయి. నీ ముఖం చాలా కాంతివంతంగా ఉంది. నీవు చాలా సంతోషంగా ఉన్నావు. నీ చెలికత్తెలందరూ కూడా అలా ఆనందంగా ఉన్నారు. ఏమిటమ్మా విశేషం, నాకు చెప్పవలసింది అన్నాడు. పరమశివ దర్శనం, పరమశివుని అనుగ్రహం తన కుమార్తె అయిన పార్వతీదేవి పొందిందని ఆయన గ్రహించాడు. అక్కడ ఉండే చెలికెత్తలందరూ పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేసిన విధానం, శంకరుడు పరవశించి ప్రత్యక్షం కావడానికి ముందుగా బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేసి పార్వతీదేవి మనస్సు స్థితిని ఆవిష్కరించిన విధానం, అమ్మవారికి శివభక్తి లోకానికి ఆవిష్కరించబడిన విధానం, తదనంతరము శంకరుడు సంతోషించి తానే కన్యను ఆపేక్షించడం కోసం పెద్ద మనుషులను కైలాసం నుండి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసిన వృత్తాంతం హిమవంతునికి చెప్పారు. అప్పుడు హిమవంతుడు తన కుమార్తెతో అన్నాడు, బాలిక, అనిమిషముల్ నుతింపగ కంటి అనంత రాజ్యముల కంటి శంభునికి మామ హిమాచలుండను పుణ్యకీర్తులను కంటి నా తనయవై నన్ను గారవించిన దాన చేసితివి తలోదరి. అమ్మా పార్వతి, నువ్వే నన్ను అనుగ్రహించి నీవు నాకు కుమార్తెగా జన్మించావు. అంతేగాని యథార్థానికి నిన్ను కుమార్తెగా పొందడానికి నాకు అర్హత ఉన్నదని చెప్పడానికి నా దగ్గర ఏముంది? కానీ నీవు జన్మించి నాకు ఎన్నో గొప్ప విషయాలను ఇచ్చావు. దేవతలు ఈవేళ నన్ను స్తోత్రం చేస్తున్నారు. పరాశక్తి జగదంబకు తండ్రిని అయ్యానని నన్ను స్తోత్రం చేస్తున్నారు. ఈవేళ నా రాజ్యంలోకి ఎవరూ తొంగి చూడరు. ఇప్పుడు నేను శక్తి స్వరూపమైన అమ్మవారికి తండ్రిని. ఇప్పుడు నేను అటువంటి రాజ్యాన్ని పొందాను. శంభునికి మామగారు హిమవంతుడు అనే పేరు ప్రఖ్యాతలు ఈవేళ నేను పొందగలుగుతున్నాను. నా తనయగా నీవే ఆవిర్భవించి నాకు ఇన్ని రకాలైన కీర్తులు కలిగేటట్టుగా చేశావు అని కూతురుని చూసి పొంగిపోయాడు. బిడ్డలు కడుపును పుట్టినప్పుడు ఆనందం కాదు తల్లిదండ్రులకి. ఏ చిన్న పని చేతనైనా సరే ఆ తల్లిదండ్రులు మనస్సు ఆనందించేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన రోజున తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఇప్పుడు కైలాస పర్వతం మీదకి శంకరుడు సప్తఋషులు అంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, వీళ్ళని సప్తఋషులు అంటారు. వాళ్ళని పిలిచారు. శంకర దర్శనం అంటే మాటలు కాదు కదండి. అందులో ఆయనే స్వయంగా పిలిచేసరికి ఎంతో సంతోషంతో సప్తఋషులు గబగబా కైలాసానికి వెళ్ళారు. స్వామి శంకరుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. వాళ్ళ లోపలికి పెడుతూనే శంకర పాప భయంకర కంకాళ కపాలహస్త గంగాధిపతి ఓంకార మంత్రమందిర కంకణ భుజగాధినాథ కారుణ్యనిధి. శంకర పాపభయంకర కంకాళక పాలహస్త గంగాధిపతి, ఇవన్నీ నీవు శివుని బాహ్యవర్ణాలు. ఇవన్నీ శివుడి యొక్క బాహ్యవర్ణాలు. శంకర గంగకు అధిపతి అయినవాడా, పుర్రెలను మెడలో మాలగా వేసుకున్నవాడా, పాపాలను పోగొట్టగలిగినవాడా, ప్రణవమనే మంత్రాన్ని మందిరంగా కలవాడా, చేతులకు పాములను కంకణాలుగా ధరించినవాడా, ఓ దయాసముద్రుడా నీకు నమస్కారం అని నమస్కారం చేసి భూమి మీద ప్రణిపాతం చేసి
సప్త ఋషులు ఆయనకు శరణు చెప్పారు. స్వామికి శరణు చెప్పడం అంటే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం కూడా విందాం. శరణార్థి అకల ధౌత శైలేంద్ర మందిర శరణార్థి దిననాథ చంద్రనయన శరణార్థి పరమేశ సర్వజ్ఞ శేఖర శరణార్థి కణనాథ చక్రవర్తి శరణార్థి దేవేంద్ర సంతతార్చిత పాద శరణార్థి నిర్మల చారువదన శరణార్థి యోగీంద్ర సంతాన భూజాత శరణార్థి గజదైత్య శర్మధార వరద దేవదేవ వాసుదేవ ప్రియ సకల లోకనాథ శైలనాథ కనకశైల చాప ఖడ్గమూల స్తంభదేవ సత్ప్రతాప దివ్యరూప. స్వామికి శరణాగతి చేస్తూ అనేక రకాలైన విశేషాలను వేస్తారు. కైలాస పర్వతం మీద నివసించేవాడా, సూర్యచంద్ర అగ్నములు వంటి 3 కన్నులు కలిగినవాడా అంటూ ఒక్కొక్క విశేషణం చెప్తూ స్వామి నిన్ను శరణు అర్థించి వచ్చాం అన్నారు. ఇంట్లో ఇలాంటి పద్యాలు వినపడుతుండడం, ఇంట్లో ఇలాంటి పద్యాలు చదువుకుండడం గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి. సప్త ఋషులు సామాన్యులు కారండి. అంతటి వాళ్ళు శంకరుని చూడగానే శంకర నీవు ఇంత గొప్పవాడివి కాబట్టి నీకు శరణాగతి చేస్తున్నావు అని భూమి మీద పడి నమస్కరించారు. ఇప్పుడు శంకరుడు వాళ్ళ యోగ్యతను గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి ఇలా చెప్పాడు. బలము కలవారు, నిపుణత కలవారు, బుద్ధినీతి కలవారు, నిర్మలత కలవారు, సంపద కలవారు, వివాహతతికి కావలయు అధరన్. వివాహం నిశ్చయించడానికి ఇటువంటి లక్షణములు ఉన్నవారు కావాలి. మీకు అటువంటి లక్షణాలు ఉన్నాయి. నా వివాహానికి మీరు పెద్దలుగా ఉండాలని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరుల పెళ్లిలో వారిద్దరికీ అనుసంధానం చేసే పదవిని పొందినందుకు, అటువంటి అదృష్టం తమకు కలిగినందుకు సప్త ఋషులు పొంగిపోయారు. పంచసరాకాంతకలోచన పంచానన పంచరూప భాసుర కీర్తి పంచేంద్రియాది నిర్జిత పంచాక్షరి దివ్యరూప ప్రమదాధిపతి. నీకు పెళ్లి కుదర్చడం అంటే స్వామి నీవు 5 బాణాలు ఉన్నవాడిని కాల్చేసిన వాడివి. నీ గురించి అవతల వారికి చెప్పడం అంటే మాటలా తండ్రి? నీవు పంచభూతాలుగా ఉంటావు, 5 ముఖాలతో ఉంటావు, పంచేంద్రియాలకు శక్తినిచ్చేవాడివై ఉంటావు, పంచాక్షర మహామంత్ర రూపంలో ఉంటావు. ఏమి మా అదృష్టం! వేదాల చేత కూడా చూడబడని పరమాత్మ ఇవాళ మాకు సాకార రూపుడై పిలిచి దర్శనమిచ్చి పనిచేసి పెట్టమని అడుగుతున్నాడు. ఈశ్వర, మేము మీకు పనిచేసి పెట్టడమా? మీరు మమ్మల్ని ఆ పని చేసి పెట్టమని అడగడం ద్వారా మీరు మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు. కాబట్టి మేము ధన్యులమయ్యే ఆ కార్యం ఏమిటో మాకు చెబుతారా? చెప్పి చేయించుకుని మమ్మల్ని ధన్యుల్ని చేస్తారా? చెప్పు తండ్రి అని అడిగారు. అప్పుడు శంకరుడు నవ్వి, హిమవంతునికి పార్వతీదేవి అనే కూతురు ఉంది. మీరు వెళ్ళి హిమవంతుని భార్య అయిన మేనకాదేవితోటి మాట్లాడి ఆ అమ్మాయితో నాకు వివాహం కుదిరేటట్టుగా మాట్లాడండి. ఆ అమ్మాయితో నాకు సంబంధం కలపడం కోసం ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా పణం అడిగినట్లయితే దానిని మీరు పెట్టిరండి. అంత అందమైన ఆ పార్వతీదేవిని నాకు ఇచ్చి వివాహం చేసేటట్టుగా బాగా మాట్లాడిరండి. మీరు వెళ్ళి మాట్లాడి వచ్చేటప్పుడు పాలన్నం తినిరండి. తప్పకుండా వారు అంగీకరించేలా చేసిరండి. ఇది నాకు చాలా ఇష్టమైన పని. దీనిని మీరు జాగ్రత్తగా తీసుకురావాలి. ఇప్పుడే ఇక్కడి నుంచే హిమవంతుడి దగ్గరికి వెళ్ళిరండి అని చెప్పాడు. ఇక్కడ మాట్లాడి వచ్చేటప్పుడు పాలు అన్నం తినిరండి అంటే పాలు పంచదార వేసి ఉన్నటువంటి అన్నాన్ని అంటే క్షీరాన్నాన్ని పరమాన్నాన్ని తినిరండి అనాలి. ఇది చాలామందికి తెలిసిన విషయమే అయినప్పటికీ కొంతమందికి తెలియదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పి ఈరోజు పారాయణం ముగిద్దాం. ఏంటంటే సర్వసాధారణంగా తాంబూలాలు పుచ్చుకుంటూ ఉంటారు. పెళ్లి కుదిరిన తర్వాత తాంబూలాలు పుచ్చుకుందామండి అని పుచ్చుకుంటారు చాలామంది. ఇప్పుడంటే ఎంగేజ్మెంట్లు అవి చేసేసుకుంటున్నారు, చాలా ఆర్భాటంగా చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడు మగపెళ్లివారు మన ఇంటికి వస్తారు కదండి. వచ్చినప్పుడు ఆ మగపెళ్లివారు వచ్చినటువంటి వాళ్ళకి మనం ఏదో రకంగా వాళ్ళు సంతోషం చెయ్యాలి. ఇప్పుడే ఇంతలా చేశారంటే ఇంక పెళ్ళికి ఇంకెంతలా చేస్తారు అని అనుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఆడపిల్లి వారు ఏం చేసేస్తూ ఉంటారంటే పెద్ద పెద్ద వెరైటీస్ తోటి బోళ్ళు భోజనాలు పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి, తాంబూలాలు తీసుకున్న రోజున ఆ కొన్ని పదార్థాలు తినకూడదు. బొబ్బట్లు, బూరెలు అలాంటివి కూడా శనగపిండి బెల్లం కలిపినటువంటి శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలు కూడా తినకూడదు. కేవలం పాయసం కాబట్టి లేదా పరమాన్నం కింద పాలు అన్నంతో కలిపినటువంటి క్షీరాన్నం, అది కూడా ఏంటి మామూలుగా ఏదో చేసేయకుండా కాస్త జీడిపప్పు, యాలకులు అలాంటి సుగంధ ద్రవ్యాలు కూడా వేసి చెయ్యాలి. ఉత్తి పరమాన్నం ఎప్పుడూ ఇంట్లో ఏ పండక్కి ఏ పుట్టినరోజులకి కూడా ఉత్తినే పరమాన్నం పాలలో పోసి వండేసి బెల్లం వేసేసి పాలు పోసి అన్నంతో కలిపేసి చేయకూడదు. అది కేవలం దద్దినాలు పెట్టేటప్పుడు మాత్రమే చేస్తారు, ఎటువంటి సుగంధ ద్రవ్యాలు వేయకుండా. కాబట్టి అటువంటివి. తర్వాత పరమాన్నం గారెలు ఒకే రోజు చాలామంది చేసుకుంటూ ఉంటారు.
అలా చేసుకోకూడదు. ఒకవేళ గారెలు ఆ రోజు చేసుకోవాల్సిన అవసరం వచ్చి, ఇప్పుడు శ్రావణ శుక్రవారం ఉందనుకోండి, 9 రకాల వంటలు వండుకోవాలంటే గారెలు, ఆవళ్ళు వేసుకోవాలి. ఆ రోజు క్షీరాన్నం అమ్మవారికి తప్పదు కాబట్టి, ఆ గారెల పప్పులో కాస్త శనగపప్పో, ఇంకో ఇంకో పప్పో ఏదో వేసి, కాస్త కొత్తిమీర లాంటిది అలాంటిది వేసి ఆ రకంగా ఉత్తిగారి కాకుండా చెయ్యాలి. కాబట్టి ఇటువంటివన్నీ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే తాంబూలాలు పుచ్చుకుంటున్నా, ఎంగేజ్మెంట్ అని చేసుకుంటున్నా, శనగపప్పుకి సంబంధించినటువంటి పదార్థాలు, తర్వాత ఈ మసాలాలతో కూడిన పదార్థాలు చేసుకోకూడదు. కాబట్టి ఈ సప్త ఋషులని శంకరుడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని శంకరుడికి ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగిరండి అని చెప్పినప్పుడు సప్త ఋషులు వెళ్ళి అక్కడ ఏం చేశారు, ఇంకా ఏ ఏ విషయాలు అక్కడ జరిగాయి అనే విషయాలన్నింటినీ మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.